మేము లీడర్షిప్ మీట్లో మాట్లాడే విషయాలు కూడా కనుక్కొని వైబ్రిగేషన్ గురించి అయినా, బ్లడ్ బ్యాంక్ గురించి అయినా, లీడర్షిప్ గురించి అయినా, నెక్స్ట్ డైరెక్టర్ గురించి అయినా, హార్మోని గురించి అయినా అన్ని విషయాలు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం జరుగుతుంది, ఈ నెల ఎలక్ట్ అయ్యారు, ఆయన ఎలా ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు, అన్ని విషయాలు అందరికి అర్థమయ్యేటట్టుగా ఇంతసేపు మాట్లాడుకున్నాం. రమణ రావు గారు, కృష్ణప్రసాద్ గారు అవని, ఎవరన్నామని సుభాష్ని విఆర్కే నగర్ని వేరు చేయలేం, సుభాష్ని ట్రస్ట్ ని వేరు చేయలేం, సుభాష్ని విజయవాడని వేరు చేయలేం, సుభాష్ని లైనిజాన్ని వేరు చేయలేం, సుభాష్ని స్నేహాన్ని వేరు చేయలేం, సుభాష్ని ధైర్యాన్ని వేరు చేయలేం. సుభాష్ మనకేదన్నా అడ్డగోలు ద్వారా ఏదైనా పని అవ్వాలంటే వేరే వాళ్ళకి పని చేస్తాం. రకరకాలుగా మనిషి ఎత్తుకుంటూ ఉంటాడు మనుషుల్ని. చాలా సంతోషం. స్టేట్మెంట్ మీరు మాత్రం స్టేట్మెంట్ ఎన్జిఓస్ నాయకులు కూడా కాస్త చేసి పిలిచి సభైన వారి అత్యంత ఆత్మీయులైన సాగర్ గారు, వారి మిత్రులందరూ, ఆయన కూడా ఎన్జిఓస్ లో యాక్టివ్ గా పనిచేస్తుంటారు. సుభాష్ గారు పంచాయతీ రాజ్ డాక్టర్ గారు రండి, జాగ్రత్త. మధ్యలో ప్రతి వ్యక్తితోనూ జనతా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా ఉండగలిగిన నాయకుడిని మళ్ళీ మన మల్టిపుల్ కి అప్పచెప్పింది కూడా మళ్ళీ మాస్టర్. ఒక్కొక్కడు ఒక్కొక్క తరంలో వెళ్ళిపోతూ ఉంటారు బ్రాండింగ్. కాబట్టి ఒక్కొక్క నాయకుడి దగ్గర ఒక్కొక్క పేటే వెళ్ళిపోతారు. మాకు కట్టిన తాడు ఫ్రెండ్షిప్ అనే తాడు. 25 సంవత్సరాల క్రితం ఫ్రెండ్షిప్ అనే తాడు ఎన్జిఓ అసోసియేషన్ కట్టాడు. ఇవాళ 25 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 35 సంవత్సరాలైనా ఆయన ఉద్యోగ సంఘాల్లో దశాబ్దాలుగా పనిచేసి పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఏపీజేఏసీ నాయకులుగా ఉద్యోగులందరితో పాటు పనిచేసిన పర్వతనేని సుభాష్ గారు లయన్స్ క్లబ్లో కూడా దశాబ్దాల తరబడి తమ సేవలు అందించి లయన్స్ క్లబ్లో గవర్నర్ దగ్గర నుంచి ఏరియా ఆఫీసర్ కాడి నుంచి వివిధ పదవులు అలరించి ఇవాళ మొట్టమొదటిసారిగా మరి అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరి తరఫున కూడా మా ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన సుభాష్ గారు ఇవాళ లయన్స్లో ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మునుముందు మరిన్ని పదవులు అలరించాలని, ఏ సేవా తత్పరత అయితే ఇవాళ ఈ డెస్టినేషన్ రీచ్ అయ్యారో ఆ సేవా తత్పరతని ఇంకా మునుముందు కూడా కొనసాగించాలని అటు లయన్స్ క్లబ్కి, ఇటు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అనే ఉద్యోగ లోకానికి కూడా మరింత పేరు తేవాలని చెప్పి కోరుకుంటున్నాం. గత జూలై 17న ఓర్లాండో అమెరికాలో జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మన డిస్ట్రిక్ట్ 316 తరపున లైన్ పర్వతనేని సుభాష్ బాబు గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా జిల్లా తరపున ఇటు మల్టిపుల్ తరపున ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఒక అంతర్జాతీయ నాయకుడిగా ఆయన కొన్ని లక్షలాది సర్వీస్ యాక్టివిటీస్కి ప్రతినిధిగా ఉంటూ ఈ 2 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 రెవెన్యూ జిల్లాలు, లయన్స్ జిల్లాల్లో కూడా అత్యుత్తమ సేవలు అందిస్తూ అటు నాయకత్వంలోనూ సేవల్లోనూ కూడా అత్యుత్తమ స్థానంలో ఆయన ఉండాలని మా జిల్లా నుంచి 316 నుంచి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్లో మొన్న 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఆర్లాండో నగరం యుఎస్ఏలో జరిగిన కన్వెన్షన్లో భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎలక్ట్ అయిన నాకు ఈ రోజున మరి లయన్స్ జిల్లా సర్వీస్ ట్రస్ట్ తరఫున, అట్లాగే రాష్ట్రంలో ఉన్న 6 గవర్నర్స్ వారి టీముల తరఫున ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా మరి రాబోయే 2 సంవత్సరాలు సేవా కార్యక్రమం ప్రాధాన్యత ఇస్తూ
అట్లాగే మరి మెంబర్షిప్ గ్రోత్కి ఎల్సిఎఫ్ గ్రాంట్స్కి రెండింటికి కూడా మరి ఈ ప్రాంత ప్రజలకు అవసరమయ్యే నిధులు సేకరించడానికి నా వంతు సహకారం చేస్తానని, ప్రత్యేకించి ఈ ప్రాంతంలో పూర్వపు పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి చిగురుపాటి వరప్రసాద్ గారి నేతృత్వంలో సేవాయజ్ఞం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ భారతదేశం మొత్తం ఈ సేవాయజ్ఞాన్ని తీసుకెళ్లే రకంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ ప్రాంతానికి మరి 20 సంవత్సరాల తర్వాత చిగురుపాటి వరప్రసాద్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎలక్ట్ అయ్యి మోర్ దాన్ 20 ఇయర్స్ తర్వాత పర్వతనేని సుభాష్ బాబు గారు ఇప్పుడు ఆయన కూడా ఇనానమస్గా ఎలక్ట్ అవటం జరిగింది. మరి అలాగే అత్యంత విలువైన పోస్ట్ ఇది. మరి ఈ ప్రాంతంలో సర్వీసెస్ని కానీ భవిష్యత్తులో మెంబర్షిప్ని కానీ గ్రాస్ నుండి రూట్ నుంచి వచ్చినటువంటి లీడర్ సుభాష్ గారి ఆధ్వర్యంలో ఆయన అనేక యూనియన్లలో మరి ఆయన పార్టిసిపేషన్ ఉంది. మరి అలాగే ఇప్పుడు లైనిజంలో కూడా అత్యద్భుతమైన పీరియడ్ ముందు 2 సంవత్సరాలు కూడా ఉంటుందని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. వారి టెన్యూర్ కూడా చాలా బాగా నడుస్తుందని, వారికి అట్లా చక్కటి ప్లానింగ్తో ఉన్నారని, ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ని మరి అట్లాగే ఆయన ఎంటైర్ ఇండియాకి లీడర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా చక్కగా ఆయన ముందుకు తీసుకెళ్తారని కూడా మేమందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అమ్మ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషకరం. ఈరోజు లయన్స్ అంతర్జాతీయ సంస్థ తరపున భారతదేశం నుంచి ఎన్నికైనటువంటి ఏకైక ఇంటర్నేషనల్ డైరెక్టర్ మన పర్వతనేని సుభాష్ బాబు గారు వారు బాధ్యతలు చేపట్టారు. 25-27 సంవత్సరానికి 2 సంవత్సరాలు డైరెక్టర్గా ఉండటం. మరి ప్రపంచ స్థాయిలో 17 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటే అందులో మన ఈ ప్రాంతం ఇండియా, సౌత్ ఏషియా, మరి మిడిల్ ఈస్ట్ నుంచి ఈ 21 దేశాల నుంచి సుభాష్ గారిని ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎన్నుకోవటం ఇది ఒక మనందరికీ గర్వకారణం. వారి యొక్క 40 సంవత్సరాల లైనిజంలో ఉన్న అపారమైన అనుభవం, సమాజ సేవలో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ సంస్థ వారు మరి వారిని డైరెక్టర్గా తీసుకోవటం, వారికి ఉన్నటువంటి అనుభవము, ఆలోచన, మరి వారి యొక్క విజన్తో డెఫినెట్గా ఈ 2 సంవత్సరాలు లయన్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధిగా ఈ ప్రాంతంలో మరి ప్రత్యేకించి మన కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి ప్రాంతం డెవలప్ చేయడానికి వారు ప్రత్యేకమైన ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విజయవాడలో ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎలక్ట్ అయిన లైన్ పర్వతనేని సుభాష్ బాబు గారికి ఆనరింగ్ జరగటం, ముఖ్యంగా మరి దాంట్లో మేమందరం కూడా మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్తో పాటు నాతో పాటు ఈ సంవత్సరం ఎన్నికైన గవర్నర్లు అందరూ కూడా ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. వీరందరి సమక్షంలో మరి ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎలక్ట్ అయిన సుభాష్ బాబు గారికి ఆయన ఎలక్ట్ అయిన సందర్భంలో మీ అందరం మల్టిపుల్ తరపున మంచి బహుమతి ఏంటంటే దండల రూపంలో ఇస్తే కాదు, మేము లేకపోతే వస్తువు రూపంలో ఇస్తే కాదు, వారు కోరుకున్న మెంబర్షిప్ కానీ కోరుకున్న క్లబ్స్ ఇవ్వాలని మేము తలంపు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా కేవలం జూలై 1 నుంచి బిగిన్ అయిన ఈ లయనిస్ట్ ఇయర్లో ఇప్పుడు వరకు కూడా గతంలో అన్ని రికార్డులను అధిగమించి 33 కొత్త క్లబ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మల్టిపుల్ మెంబర్షిప్ని 15,000 ఫిగర్ దాటడం జరిగింది. మరి ఈరోజు ఒక గొప్ప అచీవ్మెంట్ జరిగినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసిన మన జిల్లా గవర్నర్లు 316A గవర్నర్ సూర్యప్రకాష్ గారు కానీ, 316B గవర్నర్ బజ్జ కోటేశ్వరరావు గారు కానీ, 316D గవర్నర్ అంజనేయులు గారు కానీ, 316G గవర్నర్ పాపారావునాయుడు గారు కానీ, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ 316J గవర్నర్ అయిన గోపాలకృష్ణ గారు కానీ, వీరందరూ కూడా చాలా కష్టపడి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరితో పాటు కొత్తగా 316H నుంచి ఎలక్ట్ అయిన మిత్రుడు హరిప్రసాద్ గారు కూడా వారి అంత కృషి చేస్తున్నారు. సో ఈ విధంగా గవర్నర్లు అందరూ కూడా ఈరోజు సంయుక్తంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం అటెండ్ సుభాష్ బాబు మా లీడర్ అయిన సుభాష్ బాబు గారిని చక్కగా ఆనర్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషం విషయం. మరి ఈరోజు ఇంతమంది వారితో పాటు గవర్నర్లతో పాటు వైస్ గవర్నర్లు, పాస్ గవర్నర్స్ అందరూ వచ్చి వారికి అభినందనలు తెలియజేయడం చాలా చాలా సంతోషం విషయం. ఈ విధంగా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా లీడర్ అయిన సుభాష్ బాబు గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఈరోజు ఇక్కడ రావడం అనేది చాలా చాలా సంతోషదగ్గ విషయం. మరి మిత్రులు ఈరోజు ఫంక్షన్ వచ్చిన మిత్రులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.